దేవుని కోసం రోషంగా బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం పౌరుషంగా బ్రతికిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికినట్టుగా చరిత్రలో మనకు కనబడదండి. ఒక ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు చాలా షార్ట్ టైం అయింది, 33.5 అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కువ కాలం బ్రతికినట్టు లేడు, ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఎక్కువ కాలం బ్రతికినట్టుగా లేడు. ఆ తర్వాత చూస్తుంటే ఏమంటే స్టెఫెన్ గారు, యాకోబు గారు, అపోస్తలులు, ఎందుకంటే దేవుని కొరకు పౌరుషంగా బ్రతికేవాడు, రోషంగా బ్రతికేవాడు ఎప్పుడు కూడా లోకంతో రాజీ పడడు కదా. మరి లోకంతో రాజీ పడ్డు, అవినీతితో, అక్రమాలతో, పాపాలతో, లోక మర్యాదలకు ఎప్పుడు కూడా దేవుని కొరకు వాక్య ప్రకారంగా బ్రతికేవాడు రాజీ పడకుండా బ్రతుకుతాడు. అలా రాజీ పడకుండా బ్రతుకుతాడు గనుకనే ఎక్కువ కాలం ఉండనివ్వదు ఈ లోకం. మీరు కూడా ఈ లోకంతో రాజీ పడ్డారనుకోండి, లోకం మిమ్మల్ని దీవిస్తుంది. లోకంతో రాజీ పడలేదనుకో, లోకం మిమ్మల్ని శపిస్తుంది లేదా చంపుతుంది ఈ లోకం.